రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్ఘడ్ జిల్లా నివాసి అయిన వికాస్ కుమార్కు చిన్నప్పటి నుంచే పశుపోషణపై ఆసక్తి ఉండేది. ఆయన తల్లిదండ్రులు కూడా పశుపోషణ చేసేవారు. నేను 12వ తరగతి పూర్తి చేసిన వెంటనే రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించే 2 ఏళ్ల పశుపోషణ డిప్లొమా కోర్సును చేశాను. ఆ కోర్సు పూర్తయ్యాక భారత ప్రభుత్వం యొక్క జాతీయ గోకుల్ మిషన్ కింద నిర్వహించబడుతున్న గంగమూల్ సహివాల్ టెస్టింగ్ ప్రాజెక్ట్ సూరత్గఢ్లో చేరాను. అక్కడ చేరిన తర్వాత వారు నాకు కృత్రిమ గర్భధారణ గురించి శిక్షణ ఇచ్చారు మరియు ఫీల్డ్ పనికి సంబంధించిన అవగాహనను అందించారు. వైద్యంలోకి వెళ్లిన తర్వాత వికాస్ గారు ఒక పెద్ద సమస్యను గమనించారు. పశుపోషకులు దున్నలు, ఎద్దులపై ఆధారపడుతున్నారు. దీని ఫలితంగా పశువులపై ఖర్చు ఎక్కువగా, ఉత్పత్తి మాత్రం తక్కువగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయన గ్రామాలలో ఇంటింటికి వెళ్లి కృత్రిమ గర్భధారణ గురించి వివరించి శిబిరాలు ఏర్పాటు చేశారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. క్రమంగా ప్రజలు ఈ సాంకేతికతను స్వీకరించారు. కేవలం 3 సంవత్సరాల్లోనే వికాస్ గారు సహివాల్, ముర్రా, జెర్సీ వంటి జాతుల్లో 1000కు పైగా సెక్స్ సర్టిడ్ సీమెన్ను ఉపయోగించి కృత్రిమ గర్భధారణ నిర్వహించి 600కు పైగా నాణ్యత గల దూడలను సిద్ధం చేయించారు. ఒకప్పుడు ఆదాయం తగ్గిపోతున్న పశుపోషకులు ఈరోజు ఎక్కువ పాలు, ఎక్కువ పొదుపు మరియు ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నారు. కృత్రిమ గర్భధారణ సాంకేతికతను ఎంత నైపుణ్యంగా ఉపయోగించవచ్చో వికాస్ గారు ఒక ఉదాహరణగా నిలిచారు.